హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు క్రికెట్ టాక్ టుడే. సో ఈరోజు నేను సంజు శాంసన్ అండ్ తిలక్ వర్మ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో అలా ఆడడం అనేది చాలా చాలా కష్టము. వాళ్ళిద్దరూ చాలా బాగా ఆడారు. సంజు శాంసన్ అయితే లాస్ట్ 5 or 6 T20s 3 సెంచరీస్ చేశాడు. ఇంకా తిలక్ వర్మ చూస్తే బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ చేశాడు. అసలు ఇండియాలో సెంచరీస్ చేయడం అనేది ఓకే, ఎందుకంటే మన పిచ్చెస్ మనం ఈజీగా ఆడతాం. కాకపోతే సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి సౌత్ ఆఫ్రికాలో సెంచరీ చేయడానికి చాలా కష్టం. ఎందుకంటే అక్కడ పేస్ వేరియన్స్ చాలా చాలా కష్టంగా ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేయలేరు, బౌన్స్ వస్తుంది, అన్ఈవెన్ బౌన్స్ వస్తుంది. ఆ పేస్ అనేది ఈవెన్ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్స్ కూడా ట్రబుల్ అయ్యారు అక్కడ పేస్ ఆడడానికి. కానీ ఇండియన్ బ్యాట్స్మెన్స్ చాలా ఈజీగా ఆడారు. సో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత వీళ్ళు ఇట్లా సంజు శాంసన్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ కూడా వీళ్ళు ఇలా ఆడడం చాలా మంచిగా అనిపించింది. మీకేలా అనిపించిందో